అరుదైన రోజని నేనైతే భావిస్తున్నాను. చాలా శుభపరిణామం కూడా. ఎందుకంటే చాలా మంది పిఐఓస్, అప్లెట్ అథారిటీ, ఆర్టీఐ కమిషన్ కోర్టుకు అటెండ్ అయినప్పుడు ప్రత్యక్షంగా గాను పరోక్షంగా గాను వాళ్ళలో ఉండే అపోహాలు, వాళ్ళలో ఉండే సందేహాలు, వాస్తవాలు ఉన్న వాటిని ప్రజెంటేషన్ చేయడంలో ఇబ్బందులు, కమిషన్ కోర్టులో కమిషనర్ గారు ఏమనుకుంటారు అనే ఆ సందేహాలు, అనేక అంశాల మీద సతమతం అవుతున్న పరిస్థితులు, దుస్థితి, విధానాలు నేను నేరుగా చూసిన అనేక సందర్భాలు. కమిషన్ కోర్టులో కేసు విచారణ అయిన తర్వాత, హీరింగ్స్ అయిన తర్వాత కూడా అలాంటి అధికారులకు అప్లికెంట్ ముందు మనం కొన్ని విషయాలు చెప్పవచ్చు, కొన్ని విషయాలు చెప్పలేదు. చాలా మందికి సబ్జెక్టుల మీద అవగాహన ఉంటుంది, అంశాల మీద పరిపూర్ణమైన అవగాహన ఉండి ఆ సందర్భంలో కమిషన్ అడిగే అంశాలకు, ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వడంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ ఇబ్బందులు వాటిని నివృత్తి చేసుకోవాలన్నా, వాటి నుండి మనం బయటపడాలన్నా ఇవాళ మీ అనుభవాలు, మీ పనితీరు, మీ విధానాల్లో మీరు చాలా మంచి పరిపూర్ణత కలిగిన వ్యక్తులు, మంచి సేవాభావంతో, అంకిత భావంతో ఇవాళ సర్వీస్ లో, ఉద్యోగంలో మీరు సర్వీస్ అందించే ఇవాళ అనేక మంది ప్రమోషన్లు వివిధ స్థాయిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో మీరు సేవలు అందిస్తున్నారు. మీ సేవలు ఎనలేనిదనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. చాలా మందికి ఇవాళ సమాచార హక్కు చట్టం అనగానే కొందరు ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న భారతదేశం ఇవాళ మన రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్, ఇంత గొప్ప రాజ్యాంగం అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రూపొందించిన ఆ రాజ్యాంగం నుండే ఇవాళ మన విధి విధానాలు, మన పనితీరు ముడిపడి ఉంటారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తాం. అందులో భాగంగానే ఇవాళ సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12న 31 సెక్షన్లతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సమాచార హక్కు చట్టం యొక్క ఉద్దేశం, లక్ష్యం, ఆలోచన ఒకటే. దీని యొక్క మోటో ఏంటంటే ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండాలి, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వ పాలనలో ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమాలు, విధి విధానాలు, అనేక అంశాల మీద ప్రభుత్వం తీసుకొచ్చేటప్పుడు ఆ కార్యక్రమాలను సరి అయిన మార్గంలో, సక్రమమైన మార్గంలో అమలు చేయడంలో అతిపెద్ద బాధ్యత ముఖ్యంగా అధికారులుగా మన మీద ఉందన్న విషయాన్ని సందర్భంగా. ఈ క్రమంలో అనేక సందర్భాల్లో సరే విద్యా వ్యవస్థలో పెద్దగా ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ఆర్టీఐ మీద సమస్యలు ఎదురురావు, కానీ చదువుకున్న వ్యక్తులుగా విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న మనం ఈ సమాజానికి ఒక దిక్సూచిగా, ఒక స్ఫూర్తిదాయకంగా, ఆదర్శదాయకంగా నిలవాల్సిన గురుతర బాధ్యత ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే విద్య ద్వారానే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్య ద్వారానే ఇవాళ ఈ సమాజానికి సరియైన మార్గంలో నడిపేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి విద్యా వ్యవస్థకు మీరందరూ అధికారులు వివిధ స్థాయిలో సేవలు అందించడం ఇది ఒక గొప్ప పరిణామం. అలాంటి తమరు ఈ సమాచార హక్కు చట్టం మీద మంచి పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండడం వల్ల ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ పోవచ్చు అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ సమాచార హక్కు చట్టంలో 31 సెక్షన్లకు ఉద్దేశము, ఆలోచన, విధానం ఏంటంటే ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం. ఇవాళ అధికారుల దగ్గర అనేక మంది దరఖాస్తుదారులు, అప్లికెంట్స్ దరఖాస్తు పెట్టుకుంటున్నప్పుడు ఆ క్రమంలో, ఆ సందర్భంలో మనం మన విధిని, మన యొక్క ఉద్యోగ బాధ్యతను మనం కనుక సక్రమమైన మార్గంలో కనుక మనం ప్రాపర్గా రెస్పాండ్ అవుతే మన ప్రవర్తన కానీ, మన పనితీరు కానీ, మన ఆలోచన విధానం కానీ, మనం వారికి రెస్పాండ్ అయ్యే విధానం మీదే సగం సమస్య పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుందని నేను నేరుగా వేల కేసులు పరిష్కారం చేసిన క్రమంలో